మనం చేస్తున్న పని మీద కనుక పూర్తిగా ఏకాగ్రత పెడితే అదే ధ్యానం కదండి. అల్లసాని పెద్దన మను చరిత్రలో ఎందే డందముఖం దళించు రైతో ఏకాగ్రత అంటూ కుంభగత ప్రదీపకళిక శ్రీదోపనలు పదం వాడతాం. అంటే ఒక కొండ లోపల పెట్టబడిన ఎలాగైతే ఒక దీపం స్థిరంగా గాలి తగలకుండా ఉంటుందో అలా ఏ వస్తువు మీద అయితే మనం అలా ఆలోచనలు పూర్తిగా దాని మీదనే లగ్నం చేసామో లగ్నం చేసామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి అదే ధ్యానం, అదే యోగం, అదే యజ్ఞం, అదే తపస్సు అన్నారు. కానీ ఇది ఎంతమందికి అవేర్గా ఉంటుంది. రెండు ఆలోచన కనుక సక్రమంగా ఉంటే ఆటోమేటిక్గా మాట కూడా సక్రమంగా వస్తుంది. దీనికి ఇక్కడ ఇంకో పాయింట్ ఉంటుందండి. అది మనకి నచ్చింది అనుకోండి, ఎంత కష్టమైన స్ట్రెస్ ఉండదు అక్కడ. లేకపోతే చిన్న చెప్పండి, అబ్బా ఐఎమ్ స్ట్రెస్ఫుల్ అంటే కష్టాన్ని ఇష్టంగా మలుచుకోవడం దగ్గర ఆ యుక్తిని ప్రదర్శించే ఒక నాకినెస్ విత్ ద బాడీ షుడ్ బి దేర్. ఆ లేకపోవడం వల్ల ప్రతిదీ నీకు ఇంపాసిబుల్ లా చూస్తూ ఉంటే వేర్ యూ లర్న్. అలా కాకుండా సోల్ కనెక్షన్ తో ఉండే ఒక ప్యాషన్ మనం చూస్తూ ఉంటాం. చదువుకునేది చూడండి, అబ్బాయి ఇలా ఉంటే బాగుంటుంది అని ఇన్స్పిరేషన్ లా ఉంటుంది. ఎక్కడొక్కడ సోల్ కనెక్షన్స్ ప్రాంప్ట్ చేస్తూ ఉంటాయి. సో ఆ ప్రాంప్ట్ చేస్తున్నప్పుడు మనం వింటున్నామా లేదా, ఇది ఏ లెవెల్ నుంచి మనకు అర్థమవుతోంది, ఆ లెవెల్ కి మనం దాన్ని పట్టుకోవాలి. సో ఇట్స్ నాట్ ఆన్ ద ఫిజికల్ లెవెల్, ఇట్స్ నాట్ ఆన్ లైక్ ద నేను ఆలోచిస్తే రావడం లేదు, అది నాకు ఇష్టంగా అనిపిస్తోంది. నేను మీకు మీరాబాయి ఒక కీర్తనలో ఒళ్ళంతా కన్నులు చెవులు చేసుకుని వింటున్నాను కృష్ణ అంట, చూస్తున్నాను కృష్ణ. సో అందుకని ఆలోచన బాగుంటే మాట బాగుంటే చేత బాగుంటుంది అన్నది పాయింట్ అన్ని. సత్యసింధోజ్ గారు యాక్చువల్గా ఇదే పాయింట్ మీద కొన్ని 100 ఎపిసోడ్లో 100 గంటలో మాట్లాడాల్సినంత పెద్దది. మీరు దాని కరాగ్రే లక్ష్మి వర్తతే కరాగ్రే వసతే లక్ష్మి అన్నది అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట. జివహాగ్రే లక్ష్మీ వర్తతే, జివహాగ్రే మిత్ర బాంధవ, జివహాగ్రే మరణం ధ్రువం అంటూ. మాట కనుక సరిగ్గా లేకపోతే, సో ఆలోచన సక్రమంగా ఉంటే మాట సక్రమంగా ఉంటే ఎగ్జాక్ట్లీ అంతెందుకండి. నాలికనే 32 పళ్ళ మధ్యన ఎంత అది తప్పించుకొని చక్కగా దాని పని చేసుకుంటూ ఉంటుందండి. ఆ చాకచక్యంతో ఆ యుక్తితోటి తప్పుకి పడిపోకుండా ఎవరు ఏది నొక్కేయకుండా ఎమోషన్స్ గురించి మాట్లాడుతున్నా అవన్నీ క్లియర్ గా ఉంటే ఎంత బాగుంటుందండి. దట్ ఈస్ హౌ ద లైఫ్ షుడ్ బి. అలా ఉండాలని, అలాంటి వ్యక్తిత్వ ఏమంటే సముపార్జన జరగాలని ఆలోచనలోంచి కూడింది. ఆలోచనే మూలం, ఆలోచనే అసలైంది. కాబట్టి ఆ ఆలోచన రహస్యాలని తెలియజెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆలోచన, బ్రెయిన్, వాటి వెనకాల ఉన్న అన్నమయ కోశం మొదలుకున్న పంచమహాకోశాలు, వాటికి సంబంధించిన ఇతరత్ర అంశాలు ఇంకా చాలా చాలా ముందు ఎపిసోడ్స్లో మాట్లాడుకోబోతున్నాం. థాట్ కనుక జాగ్రత్తగా లేకపోతే తాట తీసేస్తుంది. అందుకని అలాంటి థాట్ ప్రాసెస్ని అర్థం చేసుకోవడంలోనే మానవ జీవన గమనం ఉందని, ఇది యాన్షియంట్ సెయింట్స్ మొదలుకొని మోడర్న్ సైకాలజిస్టుల వరకు చెప్పే మాట ఒక్కటే. ఆ మాట వెనకాల ఆలోచనని అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా, ప్రయత్నింప చేయడంలో భాగంగా ఈ ఎపిసోడ్స్ మీకు అందజేస్తున్నాం.